సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ పవన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ పవన్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా పిల్లల ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కోసం పేరెంట్స్ అనేవాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడదాం సార్. సార్ మీ చిన్నప్పుడు కానివ్వండి, నా చిన్నప్పుడు కానివ్వండి, ప్రతి నెల స్కూల్ ఫీజు ఒక 170 రూపాయలు 180 రూపాయలు ఉండేది. ఆ స్కూల్ ఫీజుకి సంబంధించిన ఒక చిన్న బుక్కో లేదంటే ఒక చిన్న కార్డు ఉండేది. ఒకటో తేదీ రెండో తేదీ పెట్టేవారు. ఆ 170 180 కట్టేసేవాళ్ళు, టిక్ కొట్టేవాళ్ళు. ఇది ఒక 25 సంవత్సరాలకి ముందున్న సంగతి. ఈ రోజు చూస్తే చిన్న ప్లే క్లాస్కి, కిండర్ గార్టెన్కి కూడా దగ్గర దగ్గర 3 నుంచి 4 లక్షల రూపాయల ఖర్చు ఉంటుంది పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్స్లో అయితే మాత్రం 1,00,000 ఖర్చు అవుతుంది. మరి ఇవాళ స్కూల్ ఫీజులు అనేవి ఈ రేంజ్లో పెరిగిపోతున్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ని దృష్టిలో ఉంచుకుని మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఫర్దర్గా ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మీరన్నట్టు మన చిన్నప్పుడు ఖర్చులు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది. సో నేను మామూలుగా ఒక కార్డ్ తీసుకెళ్ళి ఇంత అమౌంట్ 300 అలా 200 ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆగస్ట్ మంత్ అవును టిక్ కొట్టండి, సెప్టెంబర్ మంత్ 200 300 టిక్ కొట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా 200-300 అయితే ఖచ్చితంగా లేదు. సో అలా అని చెప్పేసి మామూలుగా మన ఇన్ఫ్లేషన్ 7% బేసిక్ తీసుకుంటే అది కూడా లేదు. సో ఎడ్యుకేషన్ సెక్టర్ పరంగా చూసుకుంటే మనకి 12-15% మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోజు ఒక అబ్బాయి బేసిక్ గా ఒక సెకండ్ క్లాస్ చదివే అబ్బాయికి 1,00,000 రూపాయలు అవుతుంది అనుకుందాం. సో థర్డ్ క్లాస్కి వెళ్ళేసరికి అతనికి 1,00,000 నుంచి 1,15,000 1,10,000 అవుతుంది. అంటే మినిమం ఎక్స్పెన్సెస్ మీరు ఎంత కాదనుకున్నా ఇవి అన్అవైడబుల్ అనమాట. సో అదే రేంజ్ లో ఆ పేరెంట్స్ కి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ శాలరీస్ కానీ ఇన్కమ్ కానీ వస్తుందో వాళ్ళకి ఎవ్రీ మంత్ 15% 20% పెరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పర్సెంట్ ఎక్కడైనా సరే పెరగాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో దీనికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మనము ఎవ్రీ మంత్ సేవింగ్స్ పెంచుకోవడం కానీ ఎవ్రీ ఇయర్ స్టెప్అప్ చేసుకోవడం కానీ ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనము 10 years తర్వాత మన పిల్లల ఎడ్యుకేషన్ తగ్గట్టు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. చాలా మంది పేరెంట్స్ ఎలా చేస్తారు అంటే ఈ సంవత్సరం 10th క్లాస్ అయిపోయేసరికి మనకి 4 to 5 lakhs అయిపోతుంది అని. సో అదే ఫిగర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఒక 8 years తర్వాత కూడా 5 lakhs అయిపోతుంది, లేకపోతే 6 lakhs అయిపోతుంది అనే దృష్టిలో ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే సడన్ గా ఒక 1-2 years ముందే 5 lakhs అయిపోతుంది అనుకున్నాము, ఇప్పుడు బర్డెన్ పెరిగింది, మనకి కష్టం అవుతుంది పిల్లాన్ని 10th class చదివించడం అనే ప్లానింగ్ తో ఉంటారు. సో మనకి ఎప్పుడైనా సరే వాళ్ళు మన ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 10th కానివ్వండి, లేకపోతే +2 కానివ్వండి, దాని తర్వాత గ్రాడ్యుయేషన్లో తీసుకునేవి, సో అవి మనకి ఎప్పుడైనా బేసిక్ ఎస్టిమేట్స్ అనేది ఉండాలి. సో దాని తర్వాత మనం ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్కి వెళ్ళినప్పుడు యూఎస్లో కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ వెళ్ళినప్పుడు దాని తగ్గట్టు కూడా చూసుకోవాలి. సో వీటన్నిటికీ ఏంటి అంటే మనకు బేసిక్ ఎక్స్పెన్సెస్ మీట్ అయ్యేటట్టు అండ్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకోవాలి. సో దానికంటూ మెజారిటీ మన ఇన్వెస్ట్మెంట్ అనేది పక్కకు పెట్టుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఫాదర్ అయినా సరే మదర్ అయినా సరే దీని గురించి ఐడియా ఉండాలి. అప్పుడే పిల్లల్ని ఉన్నత స్థాయిల కోసం చేయగలుగుతాము. రైట్. సో పవన్ గారు, ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల కోసంగా మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నెక్స్ట్ ఒక 10 to 15 years స్కూల్ ఫీజుల్ని బేర్ చేయడానికి, అంటే అప్పుడు స్కూల్ ఫీజుల్ని తట్టుకోగలగాలి అంటే ఇవాళ నుంచే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న మంచి సులువైన మార్గాలు ఏమున్నాయి? ఇప్పుడు మనకి పిల్లల ఎడ్యుకేషన్ చూసుకుంటే స్టార్టింగ్లో మనకి పెద్దగా ఉండేది, ఎక్కువ ఖర్చు అయ్యేది మనకి +2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనకు 10th +2 ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒక పిల్లాడు పుట్టినప్పటి నుంచి 10th అంటే మనకు ఆల్మోస్ట్ 14 years ఉంటుంది. సో 14 yearsకి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫండ్స్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత మీకు +2కి వచ్చేసరికి 16. సో 16కి మీకు ఒక ఫైనాన్షియల్ గోల్ ఉంది. సో దాని తర్వాత మీకు గ్రాడ్యుయేషన్కి ఒక ఫైనాన్షియల్ గోల్. సో మీకు 14, 16, 18 సో ఇలా మీకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కావాల్సి వస్తుంది. కాబట్టి మీకు పీరియడ్ అనేది ఆల్మోస్ట్ 10 years పైనే ఉంది. కాబట్టి సో మీరు రిస్క్ అప్టైట్ అనేది పెంచుకోవచ్చు. ఎందుకంటే మీకు మార్కెట్ వోలటిలిటీ ఎప్పుడైనా సరే మీకు షార్ట్ టర్మ్లో ఎక్కువగా ఉంటుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి మీరు రిస్క్ అప్టైట్ ఎక్కువగా ఉండి రిటర్న్స్ ఎక్కువగా ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం
మీకు ఒక 1-2 ఇయర్స్లో మీకు రిస్క్ అప్డేట్ తగ్గించుకొని, అంటే టైప్ ఆఫ్ ఫండ్స్ అనేది తగ్గించుకొని, సో రిస్క్ తక్కువ ఉన్న దాంట్లో డైవర్సిఫై చేసుకుంటే మీకు పర్టికులర్గా లైక్ మనకి ఎప్పుడైతే ఫైనాన్షియల్ గోల్ 10th క్లాస్ కానీ +2 కానీ గ్రాడ్యుయేషన్ కానీ అనేది విత్డ్రా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇలా మీ ఫండ్స్ అనేది చూస్ చేసుకొని విత్డ్రా అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో పవన్ గారు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు పిల్లలు 10th స్టాండర్డ్ అప్పటికో లేదా ఇంటర్మీడియట్ అప్పటికో, అంటే ఒక 16, 17, 18 ఇయర్స్ నుంచి పిల్లలు కాలేజ్ స్టడీస్కి వచ్చేస్తారు. ఒక 16-17 ఏళ్ళ కాలేజ్ ఇంటర్మీడియట్కి వచ్చేస్తారు. కాబట్టి మనకి ఇక్కడ ఒక 14 నుంచి 15 సంవత్సరాల టైం ఉందనుకుంటే, సో మనకి ఎలాంటి ఫండ్స్ మనకి ఇంత లాంగ్ రన్లో మనకి వెల్త్ క్రియేట్ చేయగలవు? ఇప్పుడు మీకు చూసుకుంటే సెక్టర్ ఫండ్స్ కానీ లేకపోతే లైక్ లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ, సో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే ఒకటే టైప్ ఆఫ్ ఫండ్స్లో కాకుండా ఇలా డైవర్సిఫై చేసుకుంటే ఏమవుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు మీకు ఒక 10 ఇయర్స్ డౌన్ ద లైన్ తీసుకుంటే స్మాల్ క్యాప్ బాగానే పర్ఫామ్ చేస్తాయి, మిడ్ క్యాప్ బాగానే పర్ఫామ్ చేస్తాయి. సో ప్రతి సెక్టరల్ ఫండ్స్ మీకు 15 ఇయర్స్ కిందే వరస్ట్గా పర్ఫామ్ కానీ లేకపోతే బాగా పర్ఫామ్ కానీ ఉండదు. సో మనం ఒక 20% లార్జ్ క్యాప్లో, 25% స్మాల్, 20% మిడ్ క్యాప్లో ఇలా సెక్టరల్ కానీ లేకపోతే మల్టీ క్యాప్ కానీ మల్టీ అసెట్ కానీ ఇలా డివైడ్ చేసుకుంటే మనం ఈజీగా లైక్ రిస్క్ అనేది తగ్గించుకున్నట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనము ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకి ఏదైతే ఉన్నాయో అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. సో దట్ ఒకటే సెక్టర్ మీద పెడితే మనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్మాల్ క్యాప్ పడింది అనుకోండి, సో విత్డ్రా చేసుకునేటప్పుడు మనకి అంత అమౌంట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రాకపోవచ్చు. సో అందుకే ఇలా డైవర్సిఫై చేసుకుంటే సో రిస్క్ అనేది తగ్గుతుంది. సో ఈజీగా విత్డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పండి పవన్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలకి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి సార్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక 17-18 ఇయర్స్కి మనం అనుకున్నాం కాబట్టి ఇంకొక మనకు ఒక 13-14 సంవత్సరాలు 15 సంవత్సరాలు మంచి టెన్యూర్ చేతిలో ఉంది, అంతే కదా? 17-18 ఇయర్స్ అనుకుంటే మనకు ఒక 14-15 సంవత్సరాలు మనకి మంచి టెన్యూర్ చేతిలో ఉంది కాబట్టి, సో ఇప్పుడు మనం ఎస్ఐపి మోడ్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఈ 15 సంవత్సరాలకి మనం ప్రతి నెల ఎంత ఎస్ఐపి చేసుకోవాలి అండ్ ఫర్దర్గా దానికి ఎంత స్టెప్ పెట్టుకోవచ్చు, లేదంటే చేతిలో 15 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి లంసమ్ చేతిలో మాకు ఒక ఇంత లంసమ్ అమౌంట్ చేతిలో ఉందనుకుంటే ఎంత లంసమ్ కానీ మనం కానీ ఒకేసారి పెట్టుకుంటే మనకి 15 సంవత్సరాల తర్వాత ఒక మంచి వెల్త్ క్రియేషన్ అయ్యి ఆ వెల్త్ని మనం మన పిల్లలకు అందించవచ్చు అంటారు. మీకు ఒక సింపుల్ గా చెప్పాలంటే 15-15-15 రూల్ అని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అదేంటి అంటే మీకు ఎవ్రీ మంత్ 15,000 ఎస్ఐపి పెట్టుకున్నారు అనుకోండి 15 ఇయర్స్ వరకు విత్ 15% సిఏజిఆర్ పెట్టుకుంటే, అది సిఏజిఆర్ అనుకుంటే మీకు 15 ఇయర్స్ తర్వాత మీకు 1 crore అవుతుంది. సో అలా మీకు 15 ఇయర్స్ ఒకవేళ 15,000 ఉంది అనుకోండి, ఒక పిల్లల మీద 15,000 ఇంకో పిల్లల మీద 15,000 పెట్టుకుంటే 15 ఇయర్స్ తర్వాత ఒక్కొక్కరి మీద 1 crore అవుతుంది. సో అప్పుడు మీకు ఆ 1 crore అనేది మీకు గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నుంచి లైక్ ఇది ఓన్లీ వితౌట్ స్టెప్ అప్ నేను చెప్పేది మీకు. సో ఇప్పుడు మీరు విత్ స్టెప్ అప్ చేసుకున్నారు అనుకోండి ఎవ్రీ ఇయర్ లైక్ 10%, అంటే ఈ ఇయర్ మీకు 15,000 చేసుకున్నారు. సో నెక్స్ట్ ఇయర్ 10% అంటే 1,500. సో దాని తర్వాత మళ్ళీ 16,500 అవుతుంది. సో దాంట్లో మళ్ళీ 10% అనుకుంటే 1,650 అవుతుంది. సో ఇలా స్టెప్ అప్ చేసుకుంటూ పోతే మీకు 15 ఇయర్స్లో 1 crore అవ్వాల్సింది మీకు 13-14 ఇయర్స్లో అయిపోతుంది. సో అంటే మీకు ఒకవేళ 15 ఇయర్స్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే 13 ఇయర్స్కి అవుతుంది అంటే మీకు 2 ఇయర్స్ ఇంకా అడ్వాంటేజ్ అయినట్టు కదా. సో 1 crore కంటే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో మీకు కంటిన్యూస్ గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం స్టెప్ అప్ వచ్చేసరికి మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. అంటే ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, ఇప్పుడు మనం 15 ప్రకారం పోతే ₹1,00,00,000 అవుతాయి. ఈ వీడియో చూసిన చాలా మంది అనుకుంటారంటే 15 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 నథింగ్ కదా అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి దానికి మనం యాడ్ స్టెప్ అప్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. రైట్ సార్. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. థ్యాంక్ యూ అండి.